మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఎండ వాన లెక్క చేయకుండా పనిచేస్తున్నాం. మరి రోజు క్షమించాలి, మండు టెండలో ఉన్నాం. మనం ముఖం కూడా విపరీతమైన పగపగమంట. దేశమంతా చలుంటే మన సిగరెట్లేమో వేడి ఉంటుంది. అంటే మనము ఎంత కష్టాల్లో ఉంటామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, మరొక గంట పూర్తయితే మన ఎన్నికల ప్రచారం సమాప్తమవుతుంది. ఎన్నికల ప్రచారం సమాప్తమైతే ఇంకొకటి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చిన్నగా గోడపట్టు వచ్చి ఇంటికి బీరు, బ్రాండీ, బిర్యానీ పరిశీలిస్తారు. ఎందుకంటే వాళ్ళకు ముఖం లేదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల పాటు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మధ్యలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రెండు పార్టీలు కూడా మాటలు కోటలు దాటాయి తప్ప పనులు మరి ఈరోజు మా ఇంటి గర్భ కూడా దాటాయి. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఏమనలేదు, కానీ గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు గెలిస్తే ఆయన ఏం చేసింది? బొమ్మల పట్టుకుని పోయి ఇటీవల వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాటలు పెద్ద మాటలు మాట్లాడతాడు, చిన్న పనులు కూడా వేయడు. మీ అందరికి చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే అందరికీ మేము నెలకు 2,000 ఇస్తాం మహిళలందరికీ. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. 2 కోట్ల మంది మహిళల్లో ఒక్క మహిళకు కూడా, ఒక్క ఆడబిడ్డకు కూడా, ఒక తెలంగాణ బిడ్డకు కూడా ఈరోజు 2,500 పెళ్లి అయితే తులం బంగారం ఇస్తున్నాడు. ఒక్కరు కూడా తులం బంగారం ఇంతవరకు వచ్చినాము. పిల్లలు ఇళ్ళ వరకన్నా ఒక 2 కావాలి, బంగారం దొరకకపోవాలి, లేకపోతే పెళ్లిళ్ళనే కాలేదు. రేవంత్ రెడ్డి దృష్టిలో 2 అవుతుంది. బంగారం దుకాణం వచ్చి దొరకలేదని చెప్పాలి, లేకపోతే అసలు తెలంగాణలో పెళ్లిళ్ళు అవుతుందని చెప్పాలి. అంటే 2.5 ఏళ్లలో ఒక్క కుటుంబానికి కూడా తులం బంగారం ఇవ్వాలి. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా, ఆ ఉద్యోగాలు తప్పకుండా యువకులకు, అమ్మాయిలకు అందరికి ఇస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మా బాబాయ్ బాబుది అంతేకాదు, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే ఏమైనా నెలకు 4,000 రూపాయలు ఇస్తా, మీకు అకౌంట్లో ఇస్తాను నెల అన్నాడు. ఒక్కరికి కూడా ఇంతవరకు అంతేకాదు, ఈరోజు బీసీలందరికీ 1,00,000 కోట్లు ఇస్తా. అందరికీ కేసీఆర్ చెప్పాడు డబుల్ బెడ్రూమ్. ఎవరికి వచ్చింది ఆ డబుల్ బెడ్రూమ్? ఆయన చెప్పిండు, 10 సంవత్సరాలు చెప్పిండు. ఇప్పుడు పోయిన ఆయన పట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈయన కూడా చెప్పిండు, నీకు ఇందిరా మిల్లు ఇస్తా. డబుల్ బెడ్రూమ్ కాదు, ఇందిరా మిల్లు ఇస్తాను. ఇందిరా మిల్లు లేదు, డబుల్ బెడ్రూమ్. వాళ్ళు మాత్రం కేసీఆర్ బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటూ, ఆయన కొడుకులు కట్టుకుంటూ, ఆయన అల్లుడు కట్టుకున్నాడు, ఆయన కూతురు కట్టుకున్నది. 2 ఇండ్లు 3 ఇండ్లు, ఎన్ని ఇళ్ళు లేవు లెక్కలు కూడా లేదు. ఎన్ని ఇండ్లు ఉన్నాయో
బీఆర్ఎస్ పార్టీ లెక్కలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇంతవరకు పేదలకు ఇల్లు ఇందిరా మహిళల పేరు మీద మభ్య పెడతా ఉన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదు. ఈరోజు అనేక రకాల దళిత కుటుంబాలందరూ కూడా ఇంటింటికి 12 లక్షలు ఇస్తాను రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో 10 లక్షలు ఇస్తాను. ఆయన ఒక్కరు కూడా లేదు, ఆయన వేయండు. ఈయన వచ్చిండు, ఆయన కేసీఆర్ 10 అన్నాడా, నేను 12 లక్షలు ఇస్తాను. 10 లేదు 12 లేదు, ఇద్దరు వేరు. ఈరోజు అనేక రకాలుగా పెన్షన్లు 2000 పెన్షన్ ఉంది. 2000 పెన్షన్ ఏం చెప్పిన 4,000 ఇస్తాను. ఒక్కటి కూడా 4,000 పెన్షన్. అంతేకాదు పెన్షన్ లేని వాళ్ళందరికీ, ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ ఇస్తాను. దురదృష్టవశాత్తు పట్ల చనిపోతే వితంతువులందరూ కూడా వితంతు పెన్షన్ ఇస్తాం. వికలాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులందరూ కూడా 6,000 ఇస్తాను. ఒక్కరికి ఇంతవరకు ఒక్కరికి అంటే ఇంకో 10 చెప్పి 5 చేసి 5 చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 10 చెప్పి 10 కూడా 10లో ఒకటి కూడా చేయనటువంటి వాడిని ఈరోజు మనం అలా కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు, మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పుకుంటూ పోతే అనేకం చెప్పి చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని బ్యాంకులో పోతే పైసలు ఇస్తున్నది. ఆ పైసలు పెట్టి ఫీజులు కట్టుకోవచ్చు, పుస్తకాలు కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు, ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు, కంప్యూటర్లు కొనవచ్చు. అట్లా 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో చెప్పాను. నేను 2 గంటలు చెప్తాను. అందులో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి మోసం అవుతున్నారో ఇది మోసమే కాదు, దగా మోసం అంటారు, మెగా మోసం అంటారు. ఆ మెగా మోసం చేసేదే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కుదరబెట్టామో, రానున్న రోజుల్లో ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఈ చేయి గుర్తును కూడా కుదరబెట్టాలి. నేను చెప్పాను ముందు, ఒక 10 చెప్పినోడు 5 చేసి 5 వేయలేకపోయినా తప్పైనాడు. 10కి 10 ఏనుడిని ఎక్కడ కూడా క్షమించదు, 10కి 10 చేయడు. అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈరోజు ఎలక్షన్స్ ఎవరి మధ్య జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు, కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మధ్యలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మీరు ఓటేశాం. ఒక్కసారి మా పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. ఒక్కసారి